జాతీయ నాయకులు తుమ్మా శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద భారత రాజ్యాంగ దినోత్సవాలలో భాగంగా మాల మహానాడు జాతీయ నాయకులు తుమ్మా శ్రీనివాస్ అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అదే విధంగా భారత రాజ్యాంగ పీఠికపై ప్రమాణం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య మాట్లాడుతూ ప్రపంచం మొత్తానికి భారతదేశం ఒక దిక్సూచిలాగా మారుతుంది అంటే దానికి ప్రధాన కారణం బాబాసాహెబ్ రాసిన భారత రాజ్యాంగమే అన్నారు. సర్వజాతుల సమస్యలకు భారత రాజ్యాంగం ముఖ చిత్రమని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుల బాటలో నడవాలని, వారి ఆచరణే ముఖ్యమని, బాల బాలికలు తప్పనిసరిగా చదువుకోవాలని, తద్వారా వారి కుటుంబానికే కాకుండా దేశానికి మేలు చేసిన వాళ్ళు అవుతారని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర దళిత బహుజన శక్తి అధ్యక్షులు దేవి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవ వారోత్సవాలు జరిగిన ప్రాంతంలో ఈరోజు మన గజ్వేల్ పట్టణంలో అంబేద్కర్ గారికి ఇప్పుడే పూలాంకరణ చేయడం జరిగింది. మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా నా యొక్క జేబీలు. మరి ముఖ్యంగా మన భారత రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన భారతదేశంలో మనందరూ కూడా మరి రాజ్యాంగ దినోత్సవ వారోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మరి భారత రాజ్యాంగం ఏర్పడి ఇలా బానిస బతుకుల నుంచి మరి భారతదేశాన్ని మరి మంచి రాజ్యాంగం రాసి అంబేద్కర్ మహనీయుడు మరి ప్రపంచ మేధావి ఇలా మరి అటువంటి అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ద్వారానే మనమందరూ పరిపాలించబడుతూ ఉన్నాము. మరి అటువంటి రాజ్యాంగం లేకపోతే ఇలా బానిస బతుకులో ఉండి ఎంతమందికి అన్యాయం జరిగేదో ఈ దేశంలో మరి అంతమంది రాసిన మహనీయుని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మనం అందరం కూడా అంబేద్కర్ బాటను నడుచుకుంటూ మన రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ మన పార్లమెంటు వ్యవస్థ మూడు ఆర్కాయాలు గుర్తించే విధంగా అందరూ కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా పత్రికా ప్రతినిధులకు, మా యొక్క నాయకులకు అందరికీ మా ప్రతాప్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మల్లేశం గారు, మా దేవి రవీందర్ గారు, తుమ్మా శ్రీనివాస్ గారు, అందరూ కూడా పేరు పేరు ఏమంటారు, బాలా శ్రీనివాస్ గారు, సూర్య కుమార్ గారు, అందరికీ కూడా మా మాజీ తెల్లన్న గారు అందరికీ కూడా నా యొక్క జేబీలు నమస్కారం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్,
వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.